బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనము ధ్యానం చేస్తున్నాము ఒక అంశాన్ని, నీవు లేచి వెళ్ళు అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆదికాండము 35వ అధ్యాయంలో 1వ వచనం చదువుతున్నాను చూడండి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు లేచి బేతేలుకు వెళ్ళు అనే మాట. ఒకానొక దినాన అన్న దగ్గర నుంచి నీవు పారిపోయి వస్తున్నప్పుడు ఒక చోట నీవు దేవునికి ఒక మొక్కుబడి చేసుకున్నావు కదా, ఆ స్థలానికి, ప్రార్థనా స్థలానికి నీవు మరలా వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టాలి అని దేవుడు యాకోబుతో మాట్లాడినటువంటి సందర్భం అది. యాకోబు తన మామ ఇంటికి వెళ్ళిన తర్వాత, తన అన్న యొద్ద నుంచి పారిపోయి వెళ్ళిపోయిన తర్వాత దేవుడికి ఇచ్చినటువంటి వాగ్దానం నిర్లక్ష్యం చేశాడో తెలియదు, పరిస్థితుల ప్రభావము ద్వారా అతడు మర్చిపోయాడో తెలియదు, లేకపోతే దేవుడు ఉన్నాడని తెలుసు, దేవునితో సహవాసం, కలలు, దర్శనాలు అన్నీ ఉన్నాయి, కానీ ఆ ప్రార్థనా స్థలము, ప్రార్థనా బలిపీఠము కట్టాల్సిన స్థలాన్ని ఎందుకు అంత నిర్లక్ష్యం చేశాడో మనకు అర్థం కాదు. అయితే దేవుడే స్వయముగా వచ్చి మరలా జ్ఞాపకం చేసి, యాకోబు, నీవు నీ అన్న దగ్గర నుంచి పారిపోయి వస్తున్నప్పుడు ఒక స్థలము దగ్గర నీ ఒక మొక్కుబడి చేసుకున్నావు కదా, ఆ బేతేలు దగ్గరికి లేచి వెళ్ళు, నీవు లేచి వెళ్ళు అనేటువంటి మాటను దేవుడు మాట్లాడతారు. వెంటనే యాకోబు లేచి తన దగ్గర ఉన్నటువంటి పరివారంతో మాట్లాడుతున్నాడు. మీరందరూ లేచి మీ దగ్గర ఉన్నటువంటి అన్య దేవతల బొమ్మలను విసిరివేసి మీ వస్త్రాలను మార్చుకొని శుభ్రపరుచుకొని నాతో పాటు బయలుదేరి రండి, మనము దేవుని దగ్గరికి వెళదామని చెప్పడానికి అతను ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. తన ఇంటి వారితో, తన యొద్దనున్న వారందరితో మాట్లాడుతూ, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. బలిపీఠం కట్టడానికి నా శ్రమ దినాన ఏ దేవుడైతే నాకు తోడుగా ఉన్నాడో, ఇప్పటి వరకు నా ప్రయాణం అంతటిలో ఏ దేవుడైతే నన్ను నడిపించాడో, ఈ ప్రయాణంలో, ఈ మార్గంలో ఏ దేవుడైతే నాకు కాపుదలు ఇచ్చాడో ఆయనకి నేను బలిపీఠం కట్టడానికి వెళ్ళాలి, అందరూ బయలుదేరండి అని యాకోబు దేవుడు చెప్పిన తర్వాత, నీవు లేచి వెళ్ళు అని చెప్పాడు దేవుడు. వెంటనే ఆయన లేచి బయలుదేరి వెళ్ళాడు. ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? మన గృహాలలో అనుదినము కూడా ప్రార్థన చేసుకునేటువంటి ప్రార్థన బలిపీఠాలు ఉండాలి. ప్రతిదినము కూడా కుటుంబ ప్రార్థన గృహాలలో ఉండాలి. చాలా సందర్భాల్లో ఈ రోజుల్లో నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్, మరి హాఫ్ షిఫ్ట్, పిల్లలది ఒక డ్యూటీ, తల్లిదండ్రులది ఒక డ్యూటీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఒక డ్యూటీ, పిల్లలు సాఫ్ట్వేర్ సైడ్ అయితే వేరే డ్యూటీ, ఇలాంటి రకరకాల పని ఒత్తిడి, రకరకాల ఉద్యోగ సమయాలైన కారణంగా కుటుంబం అంతా కూర్చొని బలిపీఠం దగ్గర కూర్చుని దేవుణ్ణి ఆరాధించేటువంటి గృహాలు తగ్గిపోతున్నాయి. మన గృహంలో బలిపీఠం ఉండాలి. దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి కుటుంబం అంతా కూర్చొని ఆరాధించే స్థలాన్ని బలిపీఠము అంటారు. యాకోబు ఏం చెప్తున్నాడో విన్నారు కదా. దేవుడు యాకోబుతో చెప్పాడు, నీవు లేచి బయలుదేరి వెళ్ళు బేతేలుకి అని. యాకోబు ఏం చేస్తున్నాడంటే తన ఇంటి వారందరినీ సిద్ధపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? బలిపీఠము దగ్గరికి వెళ్ళి దేవునికి బలిపీఠము కట్టి, బేతేలు దగ్గరికి వెళ్ళి దేవునికి బలిపీఠము కట్టి దేవుణ్ణి ఆరాధించడానికి. అందుకే యాకోబుని దేవుడు ఆశీర్వదించాడండి. 12 గోత్రాలకి గోత్రకర్తగా చేసి యాకోబు దేవుడను నేను అనిపించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే చెప్పిన వెంటనే లేచి బయలుదేరి వెళ్ళాడు. మరి ఈ రోజుల్లో ఇలాగ కుటుంబ ప్రార్థనలు చాలా గృహాలలో తక్కువైపోయి కుటుంబంలో బలిపీఠాలు లేనటువంటి సందర్భాలు. ఎవరు ఎక్కడ ఇష్టమైతే అక్కడ కూర్చొని, మంచం మీద కూర్చొని ఒకరు, కుర్చీలో కూర్చొని ఒకరు, జస్ట్ వెళ్ళేటప్పుడు నిలవబడి ఒకరు, పడుకునేటప్పుడు జస్ట్ అలా నిలవబడి 2 చేతులు దగ్గర పెట్టుకొని ప్రార్థించే వాళ్ళు ఒకరు, ఇలా తయారైపోతున్నటువంటి దినాలలో మరి కుటుంబ ప్రార్థనకి మరలా తిరిగి రండి అని ప్రభు ఒక పిలుపునిస్తున్నాడు. బలిపీఠాలు కట్టుకోండి, పాడైనటువంటి బలిపీఠాలు కట్టుకోండి, పోగొట్టుకున్నటువంటి ప్రార్థనా సమయాన్ని ఇంప్రూవ్ చేసుకోండి, మరలా బలిపీఠాలని నీవు శ్రద్ధగా బాగు చేసుకుని మరలా కూర్చోండి అని చెప్తున్నాడు ఆయన. మీలో చాలామందికి ఈ సమయాలు లేదంటే బిడ్డలతో కూర్చుని చేయడాలు అవ్వదు. కొంతమంది ఒకరు రక్షించబడితే మిగతా వాళ్ళు రక్షించబడలేదు.
అందరూ రక్షించబడిన వాళ్ళే కానీ భర్త చాలా భక్తిహీనంగా నామినల్గా ఉంటాడు. లేదంటే భార్య అసలు పని 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 అని చెప్పి ప్రార్థనా సమయాన్ని ఆవిడ సక్రమముగా నిర్వర్తించలేకపోతూ ఉంటుంది. లేదంటే తల్లిదండ్రులు చాలా బాగుంటారు కొన్ని సందర్భాల్లో, పిల్లలు అసలు ప్రార్థనకి రారు, కుటుంబ ప్రార్థనకి. మాది మేము చేసుకుంటున్నాం, మేము చదువుకోవాలి, మాకు ఎగ్జాము, మాకు వర్క్ ఉంది, మాకు చాలా బిజీగా ఉన్నాం, మీరు మీ ప్రార్థన చేసుకోండి, మేము చేసుకుంటున్నాం కదా అంటూ ఉంటారు ఈ రోజుల్లో. సరే, ఆ పరిస్థితుల్ని మనం అందరినీ తీసుకొచ్చి దగ్గర పెట్టడానికి దెబ్బలాటలు పెట్టుకోలేము, గందరగోళం చేసుకోలేము. ఇలాంటి పరిస్థితుల్లో చాలా గందరగోళం అయిపోతుంది, ఇంట్లో సమాధానం లేదు. ఆ కుటుంబ ప్రార్థన అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి మనస్పర్ధలు వచ్చేస్తున్నాయంట చాలామందికి. ఇదిగో ఇలాంటి వాళ్ళకి ఇష్టం లేదు పిల్లలకి ఇక్కడికి రావడం, తల్లిదండ్రులు అరుస్తారు, వాళ్ళు కోపగిస్తారు, లేదంటే భర్తను రమ్మని భార్య పిలుస్తుంది, ఇదిగో ఇతని వల్లే నా భక్తి జీవితం ఇలా అయిపోయిందని బ్లేమ్ చేస్తుంది, అక్కడ గొడవలు అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక పని చేయండి. యాకోబుకి దేవుడు పిలిచాడు, నీవు లేచి నీవు ఎవరికైతే నీవు వాగ్దానం చేసుకున్నావో, నీ అన్న దగ్గర నుంచి పారిపోయి వస్తున్నప్పుడు ప్రాణ భయము చేత నువ్వు ఎలా నాకు పట్టుబడ్డావో, ఎలా మొక్కుకున్నావో ఆ మొక్కుబడి నీవు తీర్చుకో అంటున్నట్లు, ఒకవేళ వినుచున్న నీవు స్త్రీవైతే బలిపీఠాన్ని బాగు చేసుకోమా. ఈరోజు ఒక స్థలాన్ని కేటాయించుకో, ఒక సమయాన్ని కేటాయించుకో, మరలా స్థలానికి వెళ్ళు. వాళ్ళు రాలేదు, వీళ్ళు నాకు సహకరించట్లేదని ఏడొద్దు. ప్రార్థన చేయడం మొదలుపెట్టు, దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టు, దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టు, ఆ స్థలానికి వెళ్ళి బైబిల్ తెరచి చదవడం మొదలుపెట్టు. తరువాత నీవు ఇంటి వారందరి కొరకు ప్రార్థించడం మొదలుపెట్టు. కొన్ని రోజులు ఆ బలిపీఠం దగ్గర నీవు ఆ విధంగా చేస్తూ సమయానికి సక్రమముగా చేస్తూ ఉన్నప్పుడు దేవుడే ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ మార్చడం మొదలు పెడతాడు. దేవుడే నీకు ఎంతమంది సహకరిస్తున్నారో వారితోనే ప్రార్థించు. ఒంటరిగా ఒకవేళ ఇంకెవ్వరు లేరు, నేను ఒంటరిదాన్ని, నాకు భర్త లేడు అనుకుంటే, నీకు పరలోకపు భర్తగా తండ్రి ఉన్నాడు గనుక నీవు కూర్చొని నాయనా నాకు సహాయం చేయి అంటే, పరలోకపు భర్త ఆయన నీకు భర్తగా ఉన్నాడు అంటే తప్పుగా ఆలోచన చేసుకోకూడదు. ఎలా అంటే, ఒక భార్య భర్తల యొక్క సంబంధం ఎటువంటిదంటే ప్రేమ, అనురాగం, ఆదరణ, సపోర్ట్, పోషణ, భరించడం, ఇవన్నీ కూడా ఒక భర్త అనేవాడు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇవన్నీ కూడా చేయువాడను నేను అని చెప్పడం కోసం ఆయన పరలోకపు భర్తను పెట్టుకుంటున్నాడు తప్ప వేరే అదర్ ఉద్దేశం ఏమీ కూడా కానే కాదు. కాబట్టి ఆ విధముగా నీవు కూర్చుంటే పరలోకపు తండ్రి నీ దగ్గర ఉండి నీ ప్రతి అవసరత తీర్చువాడుగా ప్రార్థనలో నీతో పాటు ఏకీభవిస్తారు మన విజ్ఞాపనకర్త అయినటువంటి ప్రభువు. కాబట్టి మీరు మీ బలిపీఠాలు బాగు చేసుకోవాలి. ఈరోజు లేచి బయలుదేరాలి, నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి. ఇంట్లో ఉన్న గందరగోళ పరిస్థితులలో మరలా అవన్నీ కూడా విడిపించుకొని బలిపీఠాన్ని మరలా సిద్ధపరచుకోవాలి. ఒకవేళ నీ బాధ్యతలలో ఇప్పటి వరకు పడిపోతే యాకోబులాగా ప్రభు యొక్క స్వరం ఇదిగో నా ద్వారా నీకు వినబడుతూ ఉంది కదా, ఈరోజు నీ బలిపీఠాన్ని బాగు చేసుకొని ప్రార్థన చేయడం మొదలు పెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు ఆ విధముగా ఇంటి వారందరినీ శుభ్రపరిచి ఇంటి వారందరినీ తీసుకొని ఏ దేవుడైతే ఆయనకి సహాయం చేశాడో ఆ దేవునికి బలిపీఠం కట్టించడానికి ఆయన తిరిగి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. వారు తమ యొద్దనున్నటువంటి అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టాను. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు పెట్టుకునేటువంటి ఆర్నమెంట్స్ సూర్య దేవతలకు, చంద్ర దేవతలకు, నక్షత్ర దేవతలకు సింబల్స్గా ఉండేవి. వాళ్ళ దేవతల యొక్క విగ్రహాలను వాళ్ళ ముక్కులకు, చెవులకు, ఇక్కడ తలకి పెట్టుకోవడానికి, వాళ్ళ చేతులకు ధరించినవి ఏమైనా సరే వాళ్ళ దేవతల విగ్రహ మూర్తులను అంటే ఆ యొక్క విగ్రహాల యొక్క ఆ ప్రింట్స్ని వాళ్ళు అలా అంటే వస్తువులుగా అలంకరించుకోవడానికి ధరించుకుంటూ ఉండేవారు. అందుకని ఆ దేవతలకు సంబంధించినటువంటి ఇమేజెస్ అన్నీ కూడా తీసివేసి అక్కడ మస్తకి వృక్షం కింద నాటి మీరు పరిశుద్ధపరుచుకొని మీరు బయలుదేరి వెళ్ళండి అని, బయలుదేరి రండి అని ఆయన ఒక పిలిపిస్తున్నాడు. వారు ప్రయాణం అయిపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూను పట్టణముల మీద కూడా ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. హల్లెలూయా. వీళ్ళు దేవుని కొరకు నీవు లేచి వెళ్ళు అనగానే నీవు లేచి బయలుదేరితే నీ భయము అనేకులకు కలగజేస్తాడంట దేవుడు. హల్లెలూయా.
ఎలా అంటే వాళ్ళు లేచి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ ఎడల వాళ్ళ దేవుడు చాలా గొప్పవాడు అనేటువంటి విషయం అనేకులకు తెలుసు కాబట్టి వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా వీళ్ళని తరమడానికి కానీ వీళ్ళని ఏమైనా చేయడానికి కానీ ధైర్యం చేయలేదంట. ఎందుకంటే వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ బలిపీఠాన్ని నీవు బాగు చేసుకుంటే నీకు నీ దేవుడు తోడుగా ఉంటాడు. మీ ఇంట్లో ఉన్న నిర్లక్ష్యాన్ని పారద్రోలి, నీ ఇంట్లో ఉన్న భక్తిహీనతను పారద్రోలి, నీ ఇంట్లో ఉన్నటువంటి అపవిత్రతను తీసివేసుకొని పరిశుద్ధపరచుకొని నీవు నీ బలిపీఠం దగ్గరికి వెళ్ళి మోకరించే అలవాటు చేసుకుంటావని ఈ కొన్ని మాటలు మీ యొక్క హృదయాలలో భద్రపరుచుకోవాలని, బలిపీఠాలు బాగు చేసుకోవాలని, లేచి బయలుదేరాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, వినుచున్న వారిలో దేవా విశ్వాసము కలగచేయండి. వినుచున్న వారిలో నూతనమైనటువంటి క్రియలు జరిగించండి. వినుచున్న వారు ఈరోజు నిర్జీవత్వాన్ని విడిచిపెట్టి నూతనమైన బలిపీఠాలు కట్టుకోవడానికి అవసరమైన కృప ఇవ్వండి. ఒకప్పుడు బలిపీఠాలు ఉన్న గృహాలే అవి పడద్రోయబడ్డాయి, బాగు చేసుకోవడానికి సహాయం చేయమని, లేచి బయలుదేరడానికి సహాయం చేయమని నీ కృపగల హస్తానికి బిడ్డలను అప్పగించుకుంటూ ఈ దిన దీవెనలతో నింపమని, ఈ దినము వారి పనులన్నిటిలో తోడుగా ఉండి నడిపించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.